గ్లోబ్ ట్రోటర్ సినిమా గ్లిమ్స్ ను చిన్నమస్తాదేవిని మీరందరూ చూసే ఉంటారు. ఈ అమ్మవారు మహారౌద్ర స్వరూపం, సామాన్యులు తాళలేని అపారమైన శక్తి స్వరూపం. కేవలం తంత్ర విద్య అభ్యసించే తాంత్రికులు మాత్రమే సేవించి కొలిచే ప్రణవ స్వరూపం. తంత్రానికి మూలశక్తులైన ఆ దశమహావిద్యల్లో ఆరవదైన చిన్నమస్తాదేవి ఒక చోట నరసింహ అవతారానికి, మరొక చోట పరశురామ అవతారానికి సమాంతరమైన శక్తి మూలమని చెప్పబడింది. ఇంతకీ ఆమె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, చిన్నము అంటే తెగిన, మస్తకము అంటే తల, అంటే తెగిన తల అని అర్థము. జాగ్రత్తగా గమనిస్తే ఆమె కాళ్ళ కింద శృంగార విలాసంలో ఉన్న మన్మధుడు, రతీదేవి కనబడతారు. అంటే కామం, పుణ్యం, పాపం వీటన్నిటికన్నా ఆమె అతీతమైనదని చెప్పడం. మీకు కనబడుతున్న ఈ 3 రకాల ధారల రక్తం ఆమె శరీరం నుండి 3 చోట్ల నుండి వస్తున్నాయి. ఆ రక్తధారాన్ని తెగిన ఆమె తలతోనే సేవిస్తూ ఆమె తోటి సహచరులైన డాకిని వర్ణినితో పాటు పంచుకుంటుంది. చూడడానికి భయానకంగా ఉంది కదా. అందుకే సాధారణంగా అమ్మవారిని మనమందరం శాంతమైన స్వరూపంలో కొలుచుకుంటాం. మన దైనందిన జీవితానికి అది సరిపోతుంది. కేవలం తంత్రంలో ఉన్నత స్థాయి విద్యను పొందాలి అనుకున్న వారు మాత్రమే ఈమెను ఇలవేల్పుగా భావిస్తారు. కొంతమంది కులదైవం కూడా ఈ అమ్మవారే. అయితే ఈ రుద్ర స్వరూపాన్ని కొలవాలంటే మనకి భక్తితో పాటు భయాన్ని కూడా గెలిచే శక్తి ఉండాలి. ప్రణదోషిని తంత్ర కథ ప్రకారం అమ్మవారు తన సహచరులైనటువంటి జయ, విజయాలతో కలిసి నదీ తీరానికి వెళ్ళినప్పుడు వారి ఆకలిని కాసేపు పక్కన పెట్టి అమ్మవారు స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. కానీ కొంత వ్యవధి తర్వాత బాగా ఆలస్యం అయింది అని తెలుసుకున్న అమ్మవారు వారి ఆకలిని తీర్చడానికి ఆమె తలను ఖండించుకుంటుంది. అదే మీకు ఇక్కడ కనబడుతున్న దృశ్యం. కుండలిని శక్తిని ఉద్రేకపరచడానికి ఈమె అనుగ్రహం కావాలి. ఈ స్వరూపంలో ఉన్న అమ్మవారికి మన భారతదేశంలో అలాగే నేపాల్లో కూడా చాలా చోట్ల గుడులు ఉన్నాయి.